రోటి కపడా రొమాన్స్ మూవీ తెలుగు హెవ్యూ కంటెంట్ బాగుంటే చాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలులేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే రోటి కపడా రొమాన్స్. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎట్టకేలకు నేడు నవంబర్ 28 రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వస్తే, తమ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు నలుగురు రాహుల్, విక్కీ, సూర్య, హర్ష. రాహుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హర్ష సక్సెస్ఫుల్ ఈవెంట్ ప్లానర్, సూర్య ఆర్జే టర్నర్ ప్రోగ్రామింగ్ హెడ్, విక్కీ బ్యాచిలర్లు. విక్కీ తప్ప అందరూ లైఫ్లో సెటిల్ అయినవారే. హ్యాపీగా పని చేసుకుంటూ నైట్ రైడ్స్, ఇష్టం వచ్చినప్పుడు మందు సిట్టింగులు, రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. బ్యాచిలర్లుగా క్షణాలను పంచుకుంటూ సంతోషకరమైన జీవితాలను గడుపుతారు. అలాంటి వాళ్ల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు వస్తారు. హర్ష లైఫ్లోకి రొమాన్స్ ట్రై చేయాలన్న తపనతో మార్వాడి పిల్ల సోనియా వస్తుంది. రాహుల్ లైఫ్లోకి ప్రేమ వద్దు పెళ్లి ముద్దు అని నమ్మే ప్రియ వస్తుంది. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విక్కీ లైఫ్లోకి జాబ్ కోసమే బ్రతికే శ్వేత వస్తుంది. ఆర్జేగా స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న సూర్య జీవితంలోకి పోరి దివ్య వస్తుంది. అయితే వీరి హ్యాపీ లైఫ్లోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు ప్రియా, శ్వేత అలాగే దివ్య, సోనియా మూలాన ఎలా వారి లైఫ్లు టర్న్ అయ్యాయి. ఈ అమ్మాయిలు ఎంట్రీ మన కుర్రాళ్ల జీవితాన్ని ఎలా మార్చింది? హ్యాపీగా ఉండే వాళ్ల జీవితాల్లో కన్నీళ్లు ఎందుకొచ్చాయి? కలిసి ఉన్న ఈ నలుగురు ఎందుకు విడిపోవలసి వచ్చింది? మళ్ళీ ఇలా కలిశారు. కలిసి ఏం చేశారు? ప్రేమలో పడి మళ్ళీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నలుగురు కుర్రాళ్ళు, స్నేహం, లవ్, బ్రేకప్. ఈ కాన్సెప్ట్ తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికీ తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్ స్టోరీని చాలా కన్విన్సింగ్గా చూపిస్తూ ప్రస్తుతం యువతీ యువకులలో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీ యువకుల ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ 4 లవ్ స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్ రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్గా సాగుతుంది. గోవా ట్రిప్తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. సూర్య, దివ్య, హర్ష, సోనియాల లవ్ స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్, ప్రియల లవ్ స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ, శ్వేతల లవ్ స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయేస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్ స్టోరీ చెప్పి సెకండ్ హాఫ్లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. సెకండ్ హాఫ్లో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నటించిన వారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్.
పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటులు ఎవరనేది ముఖ్యం కాదు. తాను రాసుకున్న పాత్రలకు నటనతో జీవింపజేయగలరా లేదా అన్నదే దర్శకుడు దర్శకత్వ ప్రతిభకి అద్దం పట్టేది. ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది కాకుండా తెరపై కనిపించిన పాత్రలే మనకి గుర్తొస్తాయి. సూర్య, విక్కీ, రాహుల్, హర్ష, సోనియా, ప్రియ, శ్వేత, దివ్య. ఈ పాత్రలన్నీ కథతో పాటు జర్నీ చేసే పాత్రలే. ఆయా పాత్రల ఎంపికతోనే దర్శకుడు మంచి మార్కులు కొట్టేశారు. ఆ పాత్రల్లో వాళ్ళు ఇమిడిపోయారు. ఓవరాల్గా రోటీ కపడా రొమాన్స్ యూత్కి ఫుల్ కిక్ ఇచ్చే యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చే కథలు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి కానీ రిజల్ట్ విషయంలో డిజపాయింట్ చేయరు. ఈ సినిమాతో ఆ సక్సెస్ మంత్ర మళ్ళీ రిపీట్ కావచ్చు. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.